డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతున్న వారికి, అలాగే ఆ ప్రయాణంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ ధారావాహిక చూస్తున్న వారికి స్వాగతం. ఈరోజు మనం 48వ భాగం కథలోకి వెళ్తున్నాం. అవును, భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన కొద్ది కాలంలోనే దానిలో 2 వర్గాలుగా ఎలా చీలిపోయింది, ఆ సిద్ధాంతాల మధ్య జరిగిన సంఘర్షణ ఏంటి అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. రండి, కలిసి ఈ ప్రయాణం చేద్దాం. తప్పకుండా. 1857 సిపాయిలు తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా అణిచివేసింది. దాని తర్వాత దేశమంతా ఒక రకమైన భయం, నిశ్శబ్దం ఆవరించాయి. ఆ అణిచివేత నుంచే ఒక కొత్త రాజకీయ చైతన్యం నెమ్మదిగా పుట్టింది. అవును, దాని ఫలితమే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. అయితే మొదట్లో కాంగ్రెస్ చాలా మర్యాదపూర్వకంగా ఉండేది. బ్రిటిష్ పాలన పట్ల విధేయత చూపుతూ ప్రభుత్వంలో చిన్న చిన్న సంస్కరణలు కోరడం, వినతిపత్రాలు సమర్పించడం ఇవే వారి పద్ధతులు. అంటే మొదట్లో వారిది ఒక వినయపూర్వకమైన అభ్యర్థనల మార్గమన్నమాట. కాని ఈ పరిస్థితి ఎక్కువ కాలం నిలవలేదు కదా. నిలవలేదు. అతి త్వరలోనే కాంగ్రెస్ లోపలే 2 పూర్తిగా భిన్నమైన, తీవ్రమైన ఆలోచనా విధానాలు పుట్టుకొచ్చాయి. అవే నరందల్ అంటే మితవాదులు మరియు గరందల్ అంటే అతివాదులు. ఈరోజు మన చర్చ అంతా ఈ 2 వర్గాల మధ్య జరిగిన సిద్ధాంతపరమైన యుద్ధం గురించే. అవును, ఈ 2 వర్గాలను అర్థం చేసుకోవాలంటే వాటికి నాయకత్వం వహించిన 2 మహోన్నత వ్యక్తులను అర్థం చేసుకోవాలి. మితవాద వర్గానికి ప్రతీక గోపాల్కృష్ణ గోఖలే. ఆయనది శాంతియుత మార్గం. విజ్ఞప్తులు, చర్చలు, రాజ్యాంగబద్ధమైన సంస్కరణల ద్వారా లక్ష్యాలను సాధించాలనుకున్నారు. సరిగ్గా. బ్రిటిష్ వారి న్యాయ వ్యవస్థపై, వారి పార్లమెంటరీ సంప్రదాయాలపై ఆయనకు నమ్మకం ఉండేది. మరోవైపు అగ్నిశిఖలాంటి అతివాద వర్గానికి నాయకుడు బాలగంగాధర తిలక్. భారత రాజకీయాల్లో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకున్న మొట్టమొదటి జాతీయ నాయకుడు ఆయనే. ఆయన నినాదం స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అనేది కేవలం ఒక నినాదం కాదు, అదొక రాజకీయ కార్యాచరణకు పిలుపు. ఇక్కడే అసలు విషయముంది. వారి మధ్య తేడా కేవలం వేగంలో కాదు. అంటే ఒకరు నెమ్మదిగా స్వాతంత్రం కావాలన్నారు, మరొకరు తొందరగా కావాలన్నారు అని కాదు. ఖచ్చితంగా. అసలు తేడా విశ్వాసంలో ఉంది. గోఖలే లాంటి మితవాదులు బ్రిటిష్ వ్యవస్థను, దాని నియమాలను నమ్మారు. ఆ వ్యవస్థలోనే ఉంటూ దానిని మార్చగలమని భావించారు. అయితే తిలక్ లాంటి అతివాదుల దృష్టిలో ఆ వ్యవస్థే ఒక సమస్య. విదేశీ పాలకుల వ్యవస్థను నమ్మడం ఆత్మవంచనతో సమానమని వారు భావించారు. అవును, విజ్ఞప్తులు, అభ్యర్థనలు అనేవి రాజకీయ భిక్షతో సమానమని, అది ఆత్మగౌరవానికి దెబ్బ అని తిలక్ బలంగా వాదించారు. స్వీయ విశ్వాసం, ప్రత్యక్ష చర్య, ప్రజలను సమీకరించడం ద్వారానే స్వరాజ్యం సాధ్యమని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ ఒక్క తేడా వారి ప్రతి చర్యలోనూ కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ 2 సిద్ధాంతాల మధ్య సంఘర్షణను స్పష్టంగా చూపించిన ఒక ముఖ్యమైన సంఘటన ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ వివాదం. ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్లు. అవును, ఈ బిల్లు అమ్మాయిల వివాహానికి కనీస వయసును 10 నుండి 12 సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదించింది. ఇది వినడానికే ఒక మంచి సామాజిక సంస్కరణలా ఉంది. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావడం మంచిదేతలా? గోఖలే కూడా ఇదే వాదించుంటారు. అవును, గోఖలే ఇతర సంస్కరణవాదుల దృష్టిలో ఇది ఒక సామాజిక రుగ్మతను తొలగించడానికి అవసరమైన చర్య. ప్రభుత్వం జోక్యం చేసుకుని దీన్ని ఆపాలి అన్నారు. మరి తిలక్? కాని తిలక్ దీన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూశారు. ఆయన ప్రశ్న సంస్కరణ మంచిదా కాదా అని కాదు, మన సామాజిక విషయాలలో చట్టాలు చేసే అధికారం ఒక విదేశీ ప్రభుత్వానికి ఎక్కడిది అనేది ఆయన ప్రశ్న. ఓకే, ఇక్కడ విషయం బాల్య వివాహం కంటే పెద్దది. మన సామాజిక జీవితాన్ని ఎవరు నియంత్రించాలి? మనమేనా లేక విదేశీ పాలకులా అనే పెద్ద ప్రశ్న దీని వెనుక ఉంది. సరిగ్గా అదే. అంటే ఇది సామాజిక సంస్కరణ వర్సెస్ జాతీయ సార్వభౌమాధికారం మధ్య జరిగిన పోరాటమన్నమాట. ఒక విదేశీ ప్రభుత్వం మనపై బలవంతంగా రుద్దుకూడదని తిలక్ గట్టిగా వాదించారు. మన వ్యవహారాలను మనమే చక్కదిద్దుకోగలమని నిరూపించుకోనంతకాలం స్వీయ పాలనకు మనకర్హతెక్కడిది అని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం వారి మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచింది. తిలక్ వాదనలో సామాజిక, మతపరమైన విషయాలు విదేశీ జోక్యం వద్దనే అంశం చాలా బలంగా ఉంది. మరి ఈ జాతీయవాద భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఆయన మరేమైనా సాంస్కృతిక, చారిత్రక చిహ్నాలను వాడుకున్నారా? చాలా తెలివైన ప్రశ్న. అవును, ఆయన గణపతి ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రజా ఉద్యమంలో భాగంగా మార్చారు. ఓ!
ముఖ్యంగా శివాజీ ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన ఒక ప్రసంగం పెద్ద దుమారం రేపింది. ఆ ప్రసంగంలో శివాజీ మొఘల్ సేనాని అఫ్జల్ ఖాన్ను చంపడాన్ని ఆయన సమర్థించారు. అది వినడానికి బాగానే ఉంది. కాని ఒక రకంగా ప్రమాదకరమైన వాదన కదా. గొప్ప లక్ష్యం పేరుతో సాధారణ నైతిక సూత్రాలను పక్కన పెట్టేస్తే దానికి హద్దెక్కడుంటుంది? దేన్నైనా సమర్థించుకోవచ్చు కదా. మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యమైనది. తిలక్ వాదన అదే. గొప్ప లక్ష్యం కోసం పనిచేసే మహనీయులకు, మనలాంటి సాధారణ పౌరులకు వర్తించే నైతిక నియమాలు వర్తించవు అనేది ఆయన వాదన. అంటే భగవద్గీతను ఉటంకించారా? అవును, భగవద్గీతను ఉటంకిస్తూ నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా చేసే చర్యలో పాపం ఉండదని ఆయనన్నారు. ఆయన పరోక్షంగా ఇస్తున్న సందేశమేమిటంటే, విదేశీ పాలకులను దేశం నుండి తరిమివేయడానికి ఏ చర్య తీసుకున్నా అది ధర్మబద్ధమైనదే. అమ్మో! అంటే ఆయన స్వాతంత్ర సమరయోధుల కోసం ఒక ప్రత్యేకమైన నైతిక ప్రపంచాన్నే సృష్టిస్తున్నారన్నమాట. ఇది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి, మితవాదులకు కూడా పెద్ద షాక్ ఇచ్చుంటుంది. నిజమే. మరి తిలకిల ప్రజలను చైతన్యవంతులి చేస్తుంటే గోఖలే ఏం చేస్తున్నారు? ఆయన పద్ధతి దీనికి పూర్తి భిన్నంగా ఉండుంటుంది. సరిగ్గా అదే సమయంలో గోఖలే లండన్లో ఉన్నారు. అక్కడ రాయల్ కమిషన్ ముందు భారతదేశ ఆర్థిక దోపిడీ గురించి సాక్ష్యమిస్తున్నారు. ఓ, లండన్లో? ఆయన వాదనలు చాలా పదునుగా, గణాంకాలతో, ఆధారాలతో ఉన్నాయి. భారతదేశం నుండి సంపద ఎలా బ్రిటన్కు తరలిపోతోందో, అంటే దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ఆయన ఆధారాలతో సహా వివరించారు. అంటే రైల్వేలు, టీ, కాఫీ తోటలు వంటివన్నీ భారతదేశ అభివృద్ధి కోసం కాదు, కేవలం ఇక్కడి వనరులను దోచుకోవడానికే బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, భారతీయ సంపదతో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేస్తున్నారని, కాని కరువులతో అల్లాడుతున్న భారత ప్రజల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఓకే, గోఖలే పద్ధతి అది. వ్యవస్థలోనే ఉంటూ దాని నియమాలనే ఉపయోగించి వారి లెక్కలనే వారికి చూపిస్తూ బ్రిటిష్ వారి ద్వంద్వ ప్రమాణాలను, వారి నైతిక దివాలకోరితనాన్ని ప్రపంచం ముందు పెట్టడం. ఒకరు వీధుల్లో ప్రజల ఆత్మగౌరవాన్ని తట్టిలేపుతుంటే, మరొకరు లండన్ కమిటీ రూముల్లో లెక్కలతో యుద్ధం చేస్తున్నారు. రెండూ పూర్తిగా భిన్నమైన యుద్ధభూములు. అవును, కానీ ఈ రెండు పద్ధతులు ఒకచోట ఘర్షణ పడక తప్పలేదు. ఆ సంఘర్షణే పూణే ప్లేగు మహమ్మారి సమయంలో జరిగి ఉంటుంది. ఆ సంఘటన ఈ ఇద్దరి మార్గాల మధ్య ఉన్న తేడాను, వాటి పరిమితులను కూడా బయటపెట్టింది. నిజంగానే 1897లో పూణేలో ప్లేగు వ్యాధి భయంకరంగా వ్యాపించింది. దాన్ని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వాల్టర్ ర్యాండ్ అనే అధికారి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. కాని వాళ్ల పద్ధతులు చాలా క్రూరంగా ఉన్నాయని విన్నాను. చాలా అమానవీయంగా, క్రూరంగా ఉన్నాయి. ప్లేగు రోగులను వెటకడానికి బ్రిటిష్ సైనికులు బలవంతంగా ఇళ్లలోకి చొరబడటం, పూజాగదులను అపవిత్రం చేయటం, సామాన్లను ధ్వంసం చేయటం, ముఖ్యంగా మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించటం వంటి చర్యలు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ ప్రభుత్వ దమననీతిపై తిలక్ తన కేసరీ పత్రికలో అగ్నివర్షం కురిపించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాసాలు, కవితలు రాశారు. ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది, కాని ప్రజలు ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ప్రశ్నించారు. అంతేకాదు, శివాజీ ఈరోజు బ్రతికి ఉంటే ఏమి చేసేవారు అని ప్రజలను నేరుగా ప్రశ్నించారు. ఇదొక రకంగా ప్రత్యక్ష చర్యకు పిలుపివ్వడమే. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాఫేకార్ సోదరులు అనే విప్లవకారులు ర్యాండ్ను, మరో అధికారిని కాల్చి చంపారు. ఓ మై గాడ్! దీనికి తిలక్ వ్యాసాలే ప్రేరణ అని ప్రభుత్వం ఆరోపించింది. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి 18 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. న్యాయస్థానంలో కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా తన వాదనను వినిపించారు. ఒకవైపు తిలక్ జైలుకు వెళ్లడానికి సిద్ధపడి హీరో అయ్యారు. మరి అదే సమయంలో గోఖలే పరిస్థితేంటి? ఆయన లండన్లో బ్రిటిష్ సైనికుల దురాగతాల గురించి ఆరోపణలు చేశారు కదా? అవును, కాని ఆయన తన ఆరోపణలకు తగిన సాక్షులను భారత్ నుండి తెప్పించుకోలేకపోయారు. దీంతో ఆయన లండన్లో బహిరంగంగా క్షమాపణ చెప్పవలసి వచ్చింది. అయ్యో! ఇది మితవాదుల పద్ధతిలో ఉన్న నిస్సహాయ స్థితికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. వారి ఉద్దేశాలు మంచివే అయినా బ్రిటిష్ వారి అధికార యంత్రాంగం ముందు వారి పద్ధతులు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ సంఘటన చూపించింది. అంటే ఒకవైపు తిలక్
ప్రజల దృష్టిలో త్యాగమూర్తిగా జాతీయ హీరోగా నిలిస్తే మరోవైపు గోఖలే క్షమాపణ చెప్పిన నాయకుడిగా మిగిలిపోవాల్సి వచ్చింది పాపం. ఈ విభేదాలు, ఈ సంఘటనల తరువాత ఆ రెండు వర్గాల మధ్య ఉన్న సన్నటి దారం ఎక్కడ పూర్తిగా తెగిపోయింది? ఏది ఆ చివరి మేకు? అదే 1905లో జరిగిన బెంగాల్ విభజన. లార్డ్ కర్జన్? అవును. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ పరిపాలనా సౌలభ్యం పేరుతో బెంగాల్ను మత ప్రాతిపదికన విభజించాలని నిర్ణయించాడు. హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీసి జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడమే దీని వెనుక ఉన్న అసలు కుట్ర. కాని ఇది బెడిసికొట్టింది. అవును. ఈ విభజన నిర్ణయం దేశమంతటా నిప్పు రాజేసింది. ముఖ్యంగా బెంగాల్లో తీవ్ర నిరసనలు, ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో స్వదేశీ ఉద్యమం అంటే దేశీయ వస్తువులను వాడటం, విదేశీ వస్తువుల బహిష్కరణ, బాయ్కాట్ ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ సంఘటన అతివాద రాజకీయాలకు కొత్త ఊపునిచ్చింది. ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. ఈ కొత్త ప్రజా చైతన్యంతో అతివాదులు కాంగ్రెస్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నించి ఉంటారు. అవును. స్వరాజ్యం, స్వదేశీ, బహిష్కరణ వంటి తమ కార్యక్రమాలను కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే 1907లో సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం చారిత్రాత్మక చీలికకు వేదికయింది. సూరత్లో అసలేం జరిగింది? ఆ సమావేశం అంత రసాభాసగా ఎందుకు మారింది? ఆ సమావేశానికి ముందే వాతావరణం చాలా వేడెక్కింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అతివాదులు లాలా లజ్పత్రాయ్ పేరును ప్రతిపాదించగా, మితవాదులు రాస్ బిహారీ ఘోష్ను నిలబెట్టి గెలిపించుకున్నారు. ఓకే. ఇక సమావేశం మొదలైన తర్వాత స్వరాజ్యం, బహిష్కరణ తీర్మానాలపై చర్చ సందర్భంగా విభేదాలు తారస్థాయికి చేరాయి. తిలక్ను మాట్లాడకుండా అడ్డుకోవడంతో గందరగోళం మొదలైంది. ఆగండి, అంటే అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో దేశంలోని అగ్రనాయకులు ఒకడిపై ఒకరు కుర్చీలు, చెప్పులు విసురుకున్నారు? ఇది నమ్మశక్యంగా లేదు. ఇది ఒక వీధి పోరాటంలా ఉంది. నిజమే. అది భారత జాతీయ ఉద్యమ చరిత్రలో ఒక చీకటి రోజు. సమావేశం మధ్యలోనే రసాభాసగా ముగిసింది. ఆ తర్వాత మితవాదులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అతివాదులను కాంగ్రెస్ నుండి బహిష్కరించారు. అంటే కాంగ్రెస్ అధికారికంగా రెండుగా చీలిపోయింది. అవును. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిన ప్రధాన రాజకీయ శక్తి తనలో తాను కుట్టుకుని విడిపోయింది. దీని తక్షణ పర్యవసానాలు చాలా దారుణంగా ఉండుంటాయి. ఈ చీలిక ఉద్యమానికెంత నష్టం చేసింది? తక్షణ పర్యవసానాలు చాలా చేదుగా ఉన్నాయి. కాంగ్రెస్ తీవ్రంగా బలహీనపడింది. ప్రజలతో సంబంధాలున్న తిలక్ లాంటి అతివాద నాయకులు బయటకు వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కేవలం ఒక చిన్న మేధావుల బృందంగా, వినతిపత్రాలిచ్చే సంస్థగా మిగిలిపోయింది. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంది. తిలక్ను 6 ఏళ్లపాటు బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఇతర అతివాద నాయకులందర్నీ అణచివేసింది. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు జాతీయోద్యమం స్తబ్దుగా మారిపోయింది. ఓకే. ఈ మొత్తం కథను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇది కేవలం గోఖలే, తిలక్ అనే ఇద్దరు నాయకుల మధ్య జరిగిన అహంకార పోరాటం కాదు. అస్సలు కాదు. స్వాతంత్ర్యం కోసం ఏ మార్గాన్ని అనుసరించాలి అనే దానిపై రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరిగిన తీవ్రమైన సంఘర్షణను ఇది మన కళ్లకు కడుతుంది. ఒకరిది వ్యవస్థను నమ్మి దాన్ని మార్చాలనుకునే మార్గం, మరొకరిది అసలు వ్యవస్థనే శత్రువుగా చూసి దాన్ని కూల్చాలనుకునే మార్గం. సరిగ్గా చెప్పారు. ఒకటి నెమ్మదైన, రాజ్యాంగబద్ధమైన సంస్కరణల మార్గం, మరొకటి తక్షణ స్వరాజ్యం కోసం ప్రత్యక్ష చర్యను, ప్రజా సమీకరణను కోరిన మార్గం. మితవాదులు ఉద్యమానికి ఒక సంస్థాగత పునాది వేస్తే, అతివాదులు దానికి ప్రజాబలాన్ని, ఆత్మగౌరవాన్ని జోడించాలని ప్రయత్నించారు. వారి పద్ధతులు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఈ చీలిక భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆలస్యం చేసిందా, లేక ఆ తర్వాతి కాలంలో గాంధీజీ నాయకత్వంలో రాబోయే మరింత బలమైన ప్రజా ఉద్యమానికి తెలియకుండానే ఒక పాఠం నేర్పి పునాది వేసిందా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా రెండూ నిజమే కావచ్చు. ఆ చీలిక వల్ల ఉద్యమం తాత్కాలికంగా బలహీనపడింది, కాని భవిష్యత్తు నాయకత్వానికి ముఖ్యమైన పాఠాలు నేర్పింది. అంటే మితవాదుల పొద్దితి లేకుండా ఒక సంస్థను నిర్మించలేమని, అతివాదుల తెగింపో, ప్రజాబలం లేకుండా ఒక ఉద్యమాన్ని నడపలేమని బహుశా గాంధీజీ గ్రహించి ఉండవచ్చు. అందుకే ఆయన తన ఉద్యమంలో ఈ రెండు మార్గాలను సమన్వయం చేయగలిగారు. అంటే ఒక నాణేనికి రెండు ముఖాల లాంటి వాళ్ళనమాట. తుదిగా ఒక ఆలోచన: విజ్ఞప్తుల ద్వారా హక్కులు సాధించాలనుకునే మితవాద దృక్పథం మరియు పోరాటం, సమీకరణ ద్వారానే హక్కులు దొక్కుపాయనే అతివాద దృక్పథం.
ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య ఘర్షణ మన సీమని రాజకీయ సామాజిక చర్చల్లో కూడా ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉందా? బహుశా ప్రతి తరంలో ఒక నరందల్, ఒక గరందల్ ఉంటాయేమో. ఆలోచించాల్సిన విషయం.